ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాల్లో ఒకటైన నేపాల్ ఇప్పుడు అల్లర్లతో అట్టుడికిపోతోంది. వీధులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్ని స్తంభించిపోయాయి. ఇంతకీ నేపాల్లో ఏం జరుగుతోంది? ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తుందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ రోజు మన ఈ కథనం. అసలు ఈ సంక్షోభం ఎందుకు మొదలైందో చూద్దాం. 2025లో నేపాల్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా దాదాపు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది. అధికారికంగా వాళ్ళు చెప్పిన కారణం జాతీయ భద్రత, సామాజిక సామరస్యం. కానీ నిజానికి జరిగింది వేరు. అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల అసహనం సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపించింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కుంభకోణం లాంటి కేసులను సోషల్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వంపై యువతలో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచింది జెన్జెట్, అంటే 1997 తర్వాత పుట్టిన యువత. వీళ్లకు డిజిటల్ స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. వీళ్ళు తమ గళాన్ని వినిపించడానికి టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వేదికలను ఆయుధాలుగా వాడుకుంటారు. కానీ ప్రభుత్వం వీటిని నిషేధించడంతో వాళ్ళ స్వేచ్ఛపై దాడి జరిగినట్లుగా భావించారు. ఒక్క రోజులోనే వేలాది మంది యువకులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధంపై ఉద్యమం మాత్రమే కాదు, ప్రభుత్వ అవినీతి, పారదర్శకత లోపంపై తమ నిరసన. ఈ ఉద్యమాన్ని వాళ్ళు జెన్జెట్ రిపబ్లిక్ గా పిలుచుకుంటున్నారు. చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంటే నేపాల్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సోషల్ మీడియా నిషేధాన్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఈ ఆదేశాన్ని కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కీలక ఘట్టం. ప్రజల పోరాటానికి సుప్రీంకోర్టు మద్దతు లభించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ప్రజల పోరాటం ఇప్పుడు కేవలం సోషల్ మీడియా కోసం కాదు, అవినీతి కేసులపై విచారణ, మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల కోసం. ఈ పోరాటంలో ప్రజల నమ్మకం కుల్మాన్ గిసింగ్ వంటి నిజాయితీ పరులైన నాయకులపై ఉంది. ఇప్పుడు నేపాల్ ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఈ జెన్జెట్ రిపబ్లిక్ ఉద్యమం రాజకీయ మార్పులకు దారితీస్తుందా, లేదా ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు దిగుతుందా అనేది చూడాలి. ఇది కేవలం నేపాల్ సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వాలు సోషల్ మీడియాను నియంత్రించాలని చూసినప్పుడు పౌర స్వేచ్ఛ కోసం యువతరం ఎలా పోరాడుతుందో చూపించే ఒక ఉదాహరణ. ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఒక పరీక్ష. మీరేమనుకుంటున్నారు? జెన్జెట్ ఉద్యమం విజయవంతం అవుతుందా, లేక ప్రభుత్వమే గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే ప్రజాస్వామ్యం కోసం మీ వంతు పాత్ర పోషించండి. ప్రపంచ పటంలో హిమాలయాల నీడలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండే దేశం నేపాల్. గౌతమ బుద్ధుడు పుట్టిన నేల. కానీ ఇప్పుడు అదే నేల అగ్నిగుండంలా మండుతోంది. వీధులన్నీ యువత నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. పోలీసులు, సైన్యం మోహరించాయి. మీరు వాడుతున్న ఫేస్బుక్, మీరు చూస్తున్న ఇన్స్టాగ్రామ్, మీరు చాట్ చేసే వాట్సాప్, ఇవేవీ ఇప్పుడు అక్కడ పనిచేయడం లేదు. ప్రభుత్వం ఏకంగా 26 సోషల్ మీడియా యాప్లను నిషేధించింది. ఎందుకు? ఒక సోషల్ మీడియా నిషేధం ఒక దేశాన్ని ఇంతలా కదిలిస్తుందా? లేక ఈ నిషేధం వెనుక మనం చూడలేని, మనకు తెలియని భయంకరమైన నిజం ఏదైనా దాగి ఉందా? అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? ఈ కథ కేవలం నేపాల్ది కాదు, మనందరి భవిష్యత్తుకు ఇది ఒక హెచ్చరిక. ప్రభుత్వం అధికారికంగా ఏం చెప్పిందో తెలుసా? దేశ భద్రతకు ముప్పు ఉంది, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది, అందుకే ఈ నిర్ణయం అని ప్రకటించింది. కానీ ఇది నాణానికి ఒకవైపే. అసలు కథ వేరే ఉంది. కారణం నెంబర్ 1, పెరిగిపోతున్న అవినీతి. గడిచిన కొన్నేళ్లుగా నేపాల్ ప్రభుత్వంపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. భూ కుంభకోణాలు, ప్రభుత్వ ప్రాజెక్టులలో అక్రమాలు, ఇలాంటి ఎన్నో స్కామ్లు సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు తెలిసాయి. ఆధారాలతో సహా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇది ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. కారణం నెంబర్ 2, ప్రజానాయకుడు కుల్మాన్ గిసింగ్. ఇతను ఒక ప్రభుత్వ అధికారి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ హెడ్ గా ఉన్నప్పుడు రోజుకు 18 గంటల పవర్ కట్ తో అల్లాడుతున్న నేపాల్ను లోడ్ షెడ్డింగ్ ఫ్రీ దేశంగా మార్చాడు. ₹1 లంచం తీసుకొని నిజాయితీ పరుడిగా ప్రజల గుండెల్లో హీరోగా నిలిచాడు. సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రజలు మా తర్వాతి ప్రధాని కుల్మాన్ అని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు తీవ్ర అభద్రతా భావాన్ని కలిగించింది. కారణం నెంబర్ 3, ఆర్థిక సంక్షోభం. నిరుద్యోగం పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్నంటాయి. యువతకు భవిష్యత్తుపై ఆశ లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి వాళ్లకున్న ఏకైక వేదిక సోషల్ మీడియా. ఈ 3 కారణాలతో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం సమస్యను పరిష్కరించడం చేతకాక ఆ సమస్యను బయటపెడుతున్న గొంతుకనే నొక్కేయాలని నిర్ణయించుకుంది. అదే ఈ సోషల్ మీడియా బ్యాన్. ప్రభుత్వం ఒకటి తెలిస్తే అక్కడ జరిగింది మరొకటి.
ప్రభుత్వం భయపెట్టాలని చూస్తే యువత ఎదురు తిరిగింది. ఇక్కడే మన కథలోకి జెన్ జెడ్ ఎంటర్ అయింది. 1997 తర్వాత పుట్టిన ఈ తరం ఇంటర్నెట్తోనే పెరిగింది. వాళ్లకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కేవలం యాప్లు కాదు, అవి వాళ్ళ ప్రపంచం, వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ప్రభుత్వం బ్యాన్ విధించగానే వాళ్ళు మూలన కూర్చోలేదు. VPN టెక్నాలజీని వాడి నిషేధాన్ని ఛేదించారు. టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా గ్యాదర్ అయ్యారు. వేల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. వాళ్ళు పెట్టిన ఉద్యమం పేరు జెన్ జెడ్ రిపబ్లిక్. ఇది కేవలం ఒక నిరసన కాదు, మీ పాత కాలపు రాజకీయాలు, మీ అవినీతి సామ్రాజ్యం మాకొద్దు, మాకు పారదర్శకత, జవాబుదారితనం ఉండే కొత్త రిపబ్లిక్ కావాలని వాళ్ళు ప్రభుత్వానికి విసురుతున్న సవాల్. ఈ ఉద్యమం ఇప్పుడు నేపాల్ చరిత్రలోనే కొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. విషయం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నేపాల్ సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని రాజ్యాంగ విరుద్ధం, ప్రజల ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని తీర్పు చెప్పింది. వెంటనే నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఆశ్చర్యకరంగా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసింది, వెనక్కు తగ్గడానికి నిరాకరించింది. ఇది ఇప్పుడు కేవలం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గొడవ కాదు, ఇది ఒక రాజ్యాంగ సంక్షోభం. దేశంలో న్యాయ వ్యవస్థ పెద్దదా లేక ప్రభుత్వ అహంకారమే పెద్దదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నిషేధం వల్ల కేవలం యువతే కాదు, సోషల్ మీడియా మీద ఆధారపడి వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులు, ఆన్లైన్ క్రియేటర్స్ తమ ఉపాధిని కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇప్పుడు నేపాల్ ఒక కీలకమైన కూడలిలో నిలబడి ఉంది. ఒకవైపు వెనక్కి తగ్గని ప్రభుత్వం, మరోవైపు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యువత. ఈ జెన్ జెడ్ ఉద్యమం రాజకీయ మార్పుకు దారితీస్తుందా? ప్రభుత్వం దిగివచ్చి ప్రజల డిమాండ్లకు తలొగ్గుతుందా? లేక ఈ నిరసనలు మరింత కఠినంగా అణచివేస్తుందా? ఈ సంక్షోభం నేపాల్కు మాత్రమే పరిమితం కాదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు ప్రజల గొంతును ఎలా నొక్కేయాలని చూస్తాయో అనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజల స్వేచ్ఛకు, ప్రభుత్వ నియంత్రణకు మధ్య జరగబోయే భవిష్యత్ యుద్ధానికి నేపాల్ ఒక ప్రయోగశాలలా మారింది. జెన్ జెడ్ ఉద్యమం సరైనదేనని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వ చర్యను మీరు సమర్థిస్తున్నారా? ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో నిర్భయంగా చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మనమందరం తెలుసుకోవాల్సిన ఈ నిజం నలుగురికి చేరేలా చేయండి. మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన కొలుకురి 24/7 న్యూస్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.